రైట్ ఇక డీటెయిల్స్ చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా సింగరేణి ఎన్నికల పోలింగ్ మొదలైంది. రీజనల్ లేబర్ కమిషనర్ సింగరేణి ఎన్నికల అధికారి శ్రీనివాసులు ఆదేశాల మేరకు సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ప్రాంతాల్లో పోలింగ్ షురూ అయింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల్లో 39,773 మంది కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. రామగుండం ఏరియాలోని RG1లో 5,404, RG2లో 3,557, RG3లో 3,884 ఓటర్లు కాగా మొత్తం 12,000 మంది 4,500 కార్మికులు ఓటు వేయనున్నారు. 6 జిల్లాల పరిధిలోని 11 ఏరియాల్లో కార్పొరేటర్లో 1,191 మంది, కొత్తగూడెం ఏరియాలో 23,031 మంది, ఇల్లందులో 613 మంది, మునుగూరులో 2,452 మంది, రామగుండం 5,401 మంది, రామగుండం 2లో 3,557 మంది, రామగుండం 3లో 3,884 మంది, భూపాలపల్లిలో 5,900, బెల్లంపల్లిలో 998 మంది, మందమరిలో 4,838 మంది, శ్రీరాములలో 9,149 మంది, మొత్తంగా 39,809 మంది ఓటర్లు ఉన్నారు. సింగరేణి వ్యాప్తంగా 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సింగరేణి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రానున్న ఎన్నికల్లో కీలక ప్రభావం చూపే ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోగా ఈసారి విజేత ఎవరనేది సాయంత్రం వరకు తెలిసే అవకాశం ఉంది. అధికార ప్రతిపక్ష పార్టీలకు కీలకంగా మారిన ఎన్నికలపై మా కరీంనగర్ ప్రతినిధి ఫన్రాజ్ అందిస్తారు. సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు 11 పోలింగ్ కేంద్రాల్లో 2-3 పోలింగ్ కేంద్రాలు నేను మా GM గారు చూడడం జరిగింది. ఇప్పటికే ఒక 10% పోలింగ్ పూర్తి అవుతూ ఉంది. సాయంత్రం వరకు దాదాపుగా పూర్తి శాతం పోలింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. 7 గంటల నుంచి మన కమ్యూనిటీ హాల్లో కౌంటింగ్ ఏర్పాటు చేసి అన్ని పూర్తయినాయి. ప్రశాంతంగా జరుగుతూ ఉంది, ఎలాంటి ఇబ్బందులు లేవు. పడ్డటువంటి సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు ఎట్టకేలకు AITC న్యాయ పోరాటం వల్ల జరుగుతున్నాయి. ఏ యూనియన్ సహకరించకపోయినా ప్రభుత్వాలు, యాజమాన్యాలు ఎంత మొండికేసినా న్యాయస్థానంలో AITC గెలిచింది. ఇప్పుడు కార్మిక క్షేత్రంలో కూడా గెలవబోతుంది. ఈ గుర్తింపు సంఘం ఎన్నికల్లో 7వసారి నక్షత్రం మెరుస్తుంది. కార్మికుల అభిమానం, కార్మికుల ఆశీర్వాదంతో తప్పకుండా ఈసారి AITC జెండా సింగరేణిలో ఎగరబోతోంది. మాకు ఎవరితో కూడా పొత్తు లేదు. మొదటి నుంచి కూడా మేము ఒంటరి పోరాటంగానే న్యాయస్థానంలో కానీ బయట కానీ. కాబట్టి కోర్టు కేసు గెలిచిన తర్వాత INTC వాళ్ళు అప్పుడు వాళ్ళు బుద్ధి పుట్టి అలయన్స్ అంటే అలయన్స్ లేదు, రిలయన్స్ లేదు, మేమంతా ఒంటరి పోరాటం, మాకు ఆ బలం ఉన్నదని చెప్పి మేము తిరస్కరించడం జరిగింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా సింగరేణి ఎన్నికల పోలింగ్ మొదలైంది. రీజనల్ లేబర్ కమిషనర్ సింగరేణి ఎన్నికల అధికారి శ్రీనివాసులు ఆదేశాల మేరకు సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ప్రాంతాల్లో పోలింగ్ షురూ అయింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల్లో 39,773 మంది కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. రామగుండం ఏరియాలోని RG1లో 5,404, RG2లో 3,557, RG3లో 3,884 ఓటర్లు కాగా మొత్తం 12,845 మంది కార్మికులు ఓటు వేయనున్నారు. 6 జిల్లాల పరిధిలోని 11 ఏరియాల్లో కార్పొరేట్లో 1,191 మంది, కొత్తగూడెం ఏరియాలో 23,031 మంది, ఇల్లందులో 613 మంది, మణుగూరులో 2,452 మంది, రామగుండం 1లో 5,404 మంది, రామగుండం 2లో 3,557 మంది, రామగుండం 3లో 3,884 మంది, భూపాలపల్లిలో 5,395 మంది, బెల్లంపల్లిలో 998 మంది, మందమరిలో 4,838 మంది, శ్రీరాంపూర్లో 9,149గా మొత్తంగా 39,809 మంది ఓటర్లు ఉన్నారు. సింగరేణి వ్యాప్తంగా 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక ఓవరాల్గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, ఇక ఎన్నికలకు సింగరేణి ఎన్నికలకు సంబంధించి ఎలా జరుగుతోంది అక్కడ ప్రక్రియ? కాంగ్రెస్ సింగరేణి ఎన్నికలు మొదలయ్యాయి. ఈ రోజు ఉదయం 7 గంటలకు మొదలయ్యాయి. మొత్తానికి భూపాలపల్లి పరిధికి సంబంధించి 5,410 మంది ఓటర్లు ఉన్నారు. దానికి సంబంధించి 9 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. దీని లోపల ఎన్నికల్లో 13 గుర్తింపు సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి 13 సంఘాలకు సంబంధించినటువంటి మధ్య పోటీ ఉన్నప్పటికీ కూడా రెండు ప్రధానంగా ANTC, INTC మధ్య పోటీ ప్రధానంగా నెలకొన్నట్టుగా కనబడుతుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో కొంత
భూపాలపల్లిలో జరుగుతున్నటువంటి ఎన్నికల క్రమం లోపల పైన్ ప్లేన్ లోని 3వ పోలింగ్ బూత్ వద్ద కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. ఇటు పోలీసులతో వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి నెలకొంది. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు కోసం ప్రయత్నించినటువంటి క్రమంలో ఇరు సంఘాలకు సంబంధించినటువంటి నేతలు ఒకరిపైన ఒకరు నినాదాలు చేసుకోవడంతో కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఐఎన్టీయూసీ నేతలను పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లేందుకు కోసం ప్రయత్నించినటువంటి క్రమంలో పోలీసులు అక్కడి నుంచి వెళ్ళగొట్టినటువంటి క్రమంలో ఐఎన్టీయూసీ నేతలను లోపలికి ఎందుకు అనుమతిస్తున్నారంటూ పోలీసులకు ఐఎన్టీయూసీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇక్కడ ఎర్ర చొక్కాలను ధరించి పోలీస్ కేంద్రంలోకి వెళ్లేందుకు కోసం ప్రయత్నించినటువంటి వారిని కూడా పోలీసులు అడ్డుకుంటున్నటువంటి క్రమంలో పోలీసులతో కొంత వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఇరు సంఘాలకు సంబంధించినటువంటి నేతలు భారీగా ఇక్కడ ఉండడంతో కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొన్నప్పటికీ కూడా పోలీసులు వాళ్ళకి సర్ది చెప్పడంతో సమస్య అయితే సద్దుమరిగింది. మొత్తానికి ఈ రోజు 3 గంటల వరకు కూడా పోలింగ్ సరళి కొనసాగేటువంటి అవకాశం అయితే ఉంది. 5 గంటల వరకు పోలింగ్ సమయం ఉన్నప్పటికీ కూడా 3 గంటల వరకు అయితే ఆ కార్మికులంతా కూడా ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం అయితే ఉంది. మరి 5 గంటల తర్వాత పోలింగ్ సమయం ముగిసిన తర్వాతనే ఇక్కడ ఓట్ల కౌంటింగ్ కూడా నిర్వహించేందుకు కోసం అధికారులతో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే సింగరేణి గుర్తింపు ఎన్నికలకు సంబంధించి పోటీగా 2 సంఘాలు కూడా నినాదాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. తమకే ఓటు వేయాలంటూ కూడా నినాదాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఎన్నికల నియమావళి ప్రకారం గుర్తులుగా ఉండకూడదు అనేటువంటి నిబంధన ఉన్నప్పటికీ కూడా ఇరు సంఘాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఎక్కువ మొత్తం దగ్గరికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సింగరేణి పోలింగ్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. రానున్న ఎన్నికల్లో కీలక ప్రభావం చూపే ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోగా ఈసారి విజేత ఎవరనేది సాయంత్రం వరకు తెలిసే అవకాశం ఉంది. అధికార ప్రతిపక్ష పార్టీలు కీలకంగా మారిన ఎన్నికలపై మా కరీంనగర్ ప్రతినిధి ఫన్రాజ్ అందిస్తారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికల పోలింగ్ ఏదైతే ఉందో అది ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ సాయంత్రం 5 వరకు కొనసాగనుంది. దీనికి సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాను కనుక గమనించినట్లయితే రామగుండం 1 ప్రాంతంలో 11, రామగుండం 2 రీజియన్లో 6, రామగుండం 3 రీజియన్లో 6 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా 12,845 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని ఉన్నారు. సింగరేణి కార్మిక ప్రాంతం ఏదైతే ఉందో రామగుండం, అలాగే పెద్దపల్లి, గోదావరి ఖని, మంతని వరకు ఏదైతే ఉందో ఇదంతా కూడా ఈ మధ్య కాంగ్రెస్ తన ప్రభావాన్ని చూపించినటువంటి నేపథ్యంలో ఈ అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఇక్కడ కూడా ఈ కార్మిక సంఘాల ఎన్నికల్లో కూడా తమ గెలుపును చాటాలని కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా ప్రయత్నించాయి. మరోవైపు ఎవరూ ఊహించని విధంగా ఒక అనూహ్యమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యంగా పోటీ నుండి పక్కకు తప్పుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అనూహ్యంగా 24 గంటల క్రితమే ఆ సంఘానికి చెందినటువంటి గౌరవ అధ్యక్షురాలు కవిత ఒక ప్రకటన చేశారు. కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి కార్మిక సంఘానికి అనూహ్యంగా మద్దతు తెలపాలని కోరారు. దీంతో నిన్న సాయంత్రం నుండి కూడా పూర్తిగా ఆ సంఘానికి చెందినటువంటి నాయకులంతా కూడా లోకల్గా మీటింగ్స్ పెట్టి ఈ ఏదైతే ఏఐటీసీ ఉందో దానికి మద్దతు తెలపాలని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో వీరిద్దరి మధ్య అటు కాంగ్రెస్ అలాగే ఇటు ఈ పొత్తు పెట్టుకున్నటువంటి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అలాగే ఏఐటీసీ మధ్య పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా పూర్తిగా కార్మికులకు అనేక హామీలు ఇచ్చారు. ఇరు పక్షాల నుండి కూడా గతంలో పెండింగ్ ఉన్న సమస్యలు కూడా పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. ఈ మధ్య అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ఏకంగా గతంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఏవైతే ఉన్నాయో కార్మికులకు సంబంధించి ఈ 10 ఏళ్లలో చేయనటువంటి సంఘాన్ని మళ్ళీ గెలిపించొద్దని తమని గెలిపించినట్లయితే ఖచ్చితంగా వాటిని నెరవేరుస్తామని చెప్పడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో కార్మికులు ఎవరి వైపు మొగ్గనున్నారు? రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, అలాగే లోక్సభ ఎన్నికల్లో వీరి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వీరు ఎవరిని గెలుపు వైపు తీసుకెళ్లనున్నారనేది చూడాల్సి ఉంది. ప్రతిష్టాత్మకంగా జరిగేటువంటి ఈ ఎన్నికల్లో గతంలో దాదాపు 1,00,000కు పైగా ఓటర్లు వినియోగించుకునేవారు. కానీ ఈసారి 30,000 ఓటర్లు మాత్రమే ఈసారి వినియోగించుకున్నారు. కాబట్టి త్వరగానే కౌంటింగ్ కూడా ముగిసే అవకాశం ఉంది. సాయంత్రం వరకు విజేత ఎవరో డిక్లేర్ అయ్యే అవకాశం ఉంది. కెమెరామెన్ రాజేందర్తో ఫనీరాజ్ ఫర్ రాజ్ న్యూస్, కరీంనగర్.
అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పు ఇచ్చినట్లే సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అనుబంధ సంఘమైన ఐఎన్టీయూసీ గెలుస్తుందని కార్మికులు డిసైడ్ అయినారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఏఐటీయూసీ టీబీజీకే సంఘాలను కార్మికులు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. సింగరేణిలో కూడా వార్ వన్ సైడే అంటున్న ప్రేమ్ సాగర్ రావుతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. సింగరేణి వ్యాప్తంగా కూడా కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ అయితే మొదలైనటువంటి పరిస్థితి. ప్రధానంగా సింగరేణి వ్యాప్తంగా ఏదైతే గుర్తింపు సంఘం ఎన్నికల్లో కూడా 13 కార్మిక సంఘాలు పోటీలు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా కూడా ఐఎన్టీసీ ఏఐటీసీ మధ్యన పోటీ ఉండే అంటే అవకాశం ఉన్నట్టు కూడా కార్మికులు తెలుపుతున్నారు. మొత్తం కూడా ఏదైతే మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించి కూడా అన్ని గనులపై కూడా ఏదైతే మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు తిరుగుతూ ఉన్నారు, మొత్తం కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అసలు ఐఎన్టీసీ పరిస్థితి ఏంది, ఎట్లా ఉంది, ఓటింగ్ శాతం ఎలా ఉందనే విషయాలు తెలుసుకోవడానికి ఎట్లా ఉంది సార్? నిజంగా కూడా ప్రధానంగా 2 పార్టీ కార్మిక సంఘాల మధ్యనే పోటీ అంటా ఉన్నారు, ఎట్లా ఉంది అసలు? చెప్పిన పోటీ లేదు, ఇక్కడ పోటీ లేదు, శ్రీరాంపూర్ డివిజన్లో పోటీ లేదు, వారు వన్ సైడే. వాళ్ళందరూ 12 కలిపి 30% వస్తే మాకు 70% వస్తుంది. ఏ రకమైన పోటీ లేదు. కార్మికులకు కూడా తెలుసు, కార్మికులకు అర్థమైంది. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది. ప్రజాస్వామ్య రక్షణ జరిగింది. ఇప్పటికే ఈ 10 సంవత్సరాల తర్వాత మొత్తం ఇది స్వేచ్ఛావాయులు పీల్చుకుంటాను ఇప్పుడు ఈ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు కార్మికులు కూడా వాళ్ళ కబంధాస్తాల నుంచి బయటకు వచ్చి వాళ్ళు కూడా స్వేచ్ఛ కోరుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన ఐఎన్టీసీ ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇది కాకుండా సింగరేణి సంస్థ మనుగడ ఇవాళ మొన్న కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి ఇవాళ సింగరేణి సంస్థ మనుగడ అనేది మొన్నటిదాకా ఇట్లా క్వశ్చన్ మార్క్ ఉండే, ఇప్పుడు అది అయిపోయింది. సింగరేణి సంస్థ గ్యారంటీగా ఉంటుంది. ఇంకా దీన్ని ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలు పెంచుతాం. మా అదృష్టం భగవంతుని ఆశీర్వాదంతో పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ నాయకత్వంలో ప్రభుత్వం వస్తే ఇంకెన్ని మైన్లు కావాలో సింగరేణికి అలాట్ చేస్తాం. ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళతో కొట్లాడి ఖచ్చితంగా సింగరేణి సంస్థను కాపాడే ప్రయత్నం చేసి ఎన్ని వీలైతే అన్ని మైన్లు అలాట్ చేసి కొత్త ఎంప్లాయ్మెంట్ ఎక్కడైతే అండర్ గ్రౌండ్ మైన్స్ కొన్ని చాలా మూతపడ్డాయి, ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అండర్ గ్రౌండ్ మైన్లు చేసి తక్కువ లాస్ వచ్చే విధంగా చేసి కార్మికులకు కొత్త ఉద్యోగాల కల్పన చేయడమే కాంగ్రెస్ పార్టీ ఆలోచన. సింగరేణి సంస్థను కాపాడుకోవడం, కార్మికుల సంక్షేమం, కార్మికుల హక్కులు కాపాడుకుంటూ ఇంకా కొత్త వ్యవస్థ నిర్మాణం చేసి కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం ఒకటి మన కాంగ్రెస్ పార్టీ సంస్థ. ఖచ్చితంగా శ్రీరాంపూర్ డివిజన్ని నేను నాయకత్వం వహించి ఇక్కడ అవినీతి రహితంగా మొత్తం 11 డివిజన్లో ఈ శ్రీరాంపూర్ డివిజన్లో మీకు చూపిస్తాం. పాలన ఎట్లుంటుంది, కార్మికుల హక్కులు ఎట్లా కాపాడుతాం, కార్మికులకు సంబంధించిన సమస్యలు ఎట్లా పరిష్కరిస్తాం మీరు చూడండి. అయితే ఐఎన్టీసీ గెలిచాం మీరు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు, కానీ 9 సంవత్సరాలు టీజీపీ కేసు అయితే గుర్తింపు సంఘం పనిచేసింది. అదేవిధంగా కూడా ఏఐటీసీ కూడా మేము కార్మికుల పక్షాన పోరాటం చేసామని చెప్తా ఉన్నారు. అంటే నిజంగా వాటి ద్వారా మీరు పోటీ ఉండదని అనుకుంటారు, ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 9 సంవత్సరాలు టీబీజీ కేసు ఏం పాలించిందో కార్మికులందరికీ తెలుసు. కార్మికులకు మేము చెప్పడం అవసరం లేదు. వాళ్ళు మైనారిటీ కత్తే కొట్టే పరిస్థితి ఉంది. ఇవాళ టీబీ కేసులు ఒక్కరిద్దరు మా దాంట్లో జాయిన్ అయితేనే ఇబ్బంది పడుతున్నది. నేను బయటకు పంపించిన స్టేజ్కి వెళ్ళి బయటకు పంపించి మాకు ఎవరు అవసరం లేదు, మా కార్మికులు మాకు సరిపోతారు, మా వాళ్ళతో మేము కాపాడుకుంటూ సంస్థను, మాకు ఎవరి మద్దతు అవసరం లేదని వేదిక మీదకి దించి పంపించిన చాలా పెద్ద నాయకులు. నా దగ్గర అవన్నీ నడవాయి. ఇక్కడికి సంబంధించిన మటు ఖచ్చితంగా కార్మికులకు ఏది అనుకూలమో, కార్మికులకు ఎట్లా మేలు జరుగుతుందో అదే చేస్తాం. కాబట్టి మీరు అనుకున్నట్టు ఇక్కడ వార్ లేదు, ఫైట్ లేదు. మా ఖచ్చితంగా మంచిర్యాల నియోజకవర్గం అయితే మాకు ఇప్పటికి దాదాపు 1500 కోట్లు రావాల్సి ఉండే, ఇప్పటికి 150 కోట్లు రాలే. మొన్న వచ్చాకనే ఉన్న పైసలన్నీ తీసుకొని 180 కోట్లు మా మంచిర్యాలకు పెట్టించుకున్నాను నేను. ఇప్పుడు ఏ పైసలు వచ్చినా మంచిర్యాలకు తీసుకున్నాను, ఎందుకంటే నాకు కావాలి అభివృద్ధి జరిగేది. ఇక్కడ నస్పూర్ను చెండాలంగా చేసి పెట్టారు. ఈ 9 సంవత్సరాల పాలనతో ఖచ్చితంగా దాన్ని అభివృద్ధి చేసి 2-3 ఏళ్ళు టైం అయ్యారు. వాళ్ళకు కార్మికులకు 1 ఇయర్ లోపల సమస్యలు ఎట్లా పరిష్కారం ఇస్తాం, వాళ్ళకి ఆ నమ్మకం ఉన్నది. ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఐఎన్టీసీ కావచ్చు, ఐఎన్టీసీకి వార్ వన్ సైడ్ అంటారు. ఐఎన్టీసీ ఖచ్చితంగా కూడా భారీ మెజార్టీతో మొత్తం కూడా 11 డివిజన్లలో కూడా గెలుపొందే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక ఏదైతే టీజీబీ కేసు అవినీతిలో కూరుకుపోయింది, అదేవిధంగా కూడా ఏఐటీసీలో కూడా క్యాడర్ లేదు. ఇవాళ సింగరేణిలో ఘన విజయం సాధించేది కార్మిక సంఘంగా, గుర్తింపు కార్మిక సంఘంగా కూడా గెలుపొందేది కూడా ఐఎన్టీసీ అయితే ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి.